సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన 2.0 700 CR కలెక్ట్ చేసింది. యాక్చువల్లీ 666 కోట్లు ప్లస్ చైనాతో 22 కోట్లు కలుపుకొని 690 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాస్ గా నిలిచింది. మేకర్స్ 700 వేసుకున్నారు. ఇక సెకండ్ ఇళయ దళపతి విజయ్ నటించిన ఈ లియో 616 కోట్లు కలెక్ట్ చేసింది. థర్డ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన జైలర్ 607 కోట్లతో 3వ స్థానంలో ఉంది. నాలుగవ స్థానంలో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 500 కోట్లతో 4వ స్థానంలో ఉంది. ఫిఫ్త్ ప్లేస్ లో ఇళయ దళపతి గోట్ 467 కోట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. తమిళనాడు నుంచి ఇంతవరకు 1000 కోట్ల సినిమా లేదని అందరికీ తెలుసు. కానీ ద ఫస్ట్ టైం ద వారియర్ రజనీకాంత్ గారు కూలీతో నిరూపించుకోబోతున్నారు. బట్ ఒక కండిషన్ తో అయితే 1000 కోట్లు సాధ్యమవుతుంది. అది ఏంటంటే బాలీవుడ్ ని మెయిన్ టార్గెట్ చేసుకోవాలి. బాలీవుడ్ నుంచి 100 నుంచి 150 కానీ 200 కోట్లు వచ్చినట్టయితే డెఫినెట్లీ కూలీ 1000 కోట్లు దాటుతుంది. లేదంటే 700 కోట్ల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. ఓవరాల్ వరల్డ్ అంతా కలుపుకున్నా సరే 700 ఈజీగా దాటొచ్చు. కానీ బాలీవుడ్ నుంచి సపోర్ట్ లేకపోతే ఏ సినిమా కూడా 1000 కోట్లు దాటే అవకాశమే లేదు. అందుకనే బాలీవుడ్ ని టార్గెట్ చేసి ప్రతి ట్రైన్ మీద ప్రతి ట్రావెల్ బుకింగ్ మీద ప్రమోషన్స్ భీకరంగా చేయడం ఆరంభించారు. అంతేకాదు సండే బడా ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. దానికి అక్కినే నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, లోకేష్ కనకరాజు అందరూ మూవీ టీం అందరూ కూడా హాజరవబోతున్నారు. ఇది వండర్ క్రియేట్ చేయబోయే ఈవెంట్ అని స్పెషల్ గా డిజైన్ చేయబోతున్నారు. అంతేకాకుండా లోకేష్ కనకరాజు స్పెషల్ గా ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం 2 సంవత్సరాల నుంచి ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ ఇంటర్వెల్ బ్యాంక్ నేను తయారు చేయబోతున్నాను. ఇది అన్ని సినిమాల్లో ఈ ఇంటర్వెల్ బ్యాంక్ హైలైట్ గా ఉండబోతుందని లోకేష్ కనకరాజు అనౌన్స్ చేశారు. మరి చూడాలి అది అందులో ఏ విధమైన ఇంపాక్ట్ ఇవ్వబోతుందో. ఇక ఫస్ట్ డే ప్రీమియర్ షోస్ అండ్ అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే టాప్ 10 లో బీస్ట్ ఉన్నది. 35 కోట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక సెకండ్ స్థానంలో లియో 34 కోట్లు, గోట్ 31 కోట్లు, సర్కార్ 32 కోట్లు. ఈ 4 సినిమాలు కూడా ఇళయ దళపతి విజయ్ అవడం గొప్ప విషయం. ఇక 5వ ప్లేస్ లో వాల్యూమై తల అజిత్ 28 కోట్లతో ఉంది. 6th ప్లేస్ లో అదే విజయ్ తలపతిది మాస్టర్ 25 కోట్లతో ఉంది. ఇందులో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంతవరకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 25 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ డే 1 కలెక్షన్స్ లేకపోవడం నిజంగా బాధాకరం, విచారకరం. మరి తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు వేయట్లేదో, వచ్చినా కూడా వేయట్లేదా, లేకపోతే నిజంగానే రాలేదనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇక కూలీ అయితే ఈ సినిమాలన్నిటిని క్రాస్ చేసి నెంబర్ 1 రికార్డు సృష్టించబోతుందని తెలిసిపోతుంది. కారణాలు ఏంటంటారా, యుఎస్ లో చూసుకుంటే కేవలం ప్రీమియర్స్ ఫస్ట్ డే ప్రీమియర్స్ 14 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగి ఉన్నది ఆల్రెడీ. ఓవర్సీస్ అన్ని కలుపుకుంటే ఇంతవరకు అడ్వాన్స్ బుకింగ్ 22 కోట్లతో నిలబడి ఉన్నది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో తమిళనాడు నుంచి ఒక బెంచ్ మార్క్ ఉంది. లియో ఇళయ తలపతి విజయ్ గారిది 148 కోట్లన్నరతో రెడీగా ఉంది. ఆ 148.5 కోట్లు కొట్టడానికి సిద్ధంగా మన కూలీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వస్తున్నారు. డెఫినెట్లీ ఫస్ట్ డే కలెక్షన్ 150 కోట్లు అవ్వలేలుగా కలెక్ట్ చేస్తుందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు పండితులు చెప్తున్నారు. టుమారో 10:30కి కేరళలో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవబోతుంది. తమిళనాడులో 4 గంటల షోకి 3 గంటల షోకి పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు. అట్లీస్ట్ మూవీ టీం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు 6:30 గంటల కన్నా ప్రీమియర్ షోకి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ చూసినట్లయితే 50,000 టికెట్లు సేల్డ్ అవుట్ అయ్యాయి. చాలా గొప్ప విషయం ఇది. ఫైనల్ అప్డేట్ ఏంటంటే మూవీ టీమ్ కి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇదే ఏ సర్టిఫికెట్ తీసుకున్న యానిమల్ 900 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 రికార్డు సృష్టించింది. బాలీవుడ్ లో నెంబర్ 1 స్థానానికి రణబీర్ కపూర్ ఎదిగాడు. అదే ఏ సర్టిఫికెట్ తీసుకున్న ఈ కూలీ కూడా విధ్వంసం సృష్టించబోతుందని మనం అంచనా వేసుకోవచ్చు. ఏ సర్టిఫికెట్ యూ సర్టిఫికెట్ సంబంధం లేదు. సినిమా హిట్ అయితే చాలు తండోపు తండాలుగా వచ్చి పడిపోతారు జనాలు. సినిమాని బ్లాక్ బాస్టర్ చేసేస్తారు. మరి డైలీ అప్డేట్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇది మరి ఎక్కడికి నా రివ్యూ నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.